బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలో విషాదం నెలకొంది. ఒక ప్రేమ జంట బలోన్మరణానికి పాల్పడింది. మే 30న తన ఇంట్లోనే ఉరివేసుకొని బలోన్మరణానికి పాల్పడింది కస్తూరి అనే ఒక అమ్మాయి. అయితే కస్తూరికి సందీప్కి మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే కస్తూరి మరణాన్ని తట్టుకోలేక సందీప్ అనే మరో యువకుడు కూడా యాసిడ్ తాగి బలోన్మరణానికి పాల్పడ్డాడు. వీరిద్దరి మధ్య చాలా రోజులుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. అయితే ప్రియురాలి యొక్క మరణం తట్టుకోలేకనే సందీప్ ఈ రకంగా బలోన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ యొక్క ఆరోగ్యం కూడా పెద్ద ఎత్తున విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంతా బాగానే ఉండింది, సవ్యంగానే ఉండేది, మాట్లాడుకునేవారు, చాట్ చేసుకుంటుండేవారు, ఫోన్ అంతా బయటక్కడ కలిసి తిరిగేవారు. కానీ ఏం జరిగిందేమో కానీ కస్తూరి అనే అమ్మాయి బలోన్మరణానికి పాల్పడింది ఉరివేసుకొని ఇంట్లోనే. ఆ తర్వాత కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఆ ఘటన తరువాత సందీప్ కూడా యాసిడ్ తాగి బలోన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన యొక్క పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇరు కుటుంబీకులు కూడా పరస్పరంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇటు కస్తూరి తల్లి సందీప్ కారణంగా, సందీప్ వేధించాడేటువంటి కారణంగానే తన కూతురు చనిపోయిందని చెప్పి ఉమా అటు సందీప్ పైన ఫిర్యాదు చేసింది. ఇటు సందీప్ కుటుంబీకులేమో తను చేయడం వల్లే చనిపోయాడు, ఆ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి, ఆ కుటుంబంలో ఎవరో ఒక అబ్బాయి కస్తూరిని వేధించాడు, అందుకే కస్తూరి చనిపోయింది, అసలు సందీప్కి సంబంధమే లేదన్నట్టుగా వారు కూడా కుటుంబీకుల పైన, కస్తూరి కుటుంబీకుల వేధింపుల పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పరంగా ఒకరి కుటుంబంపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే కస్తూరి తల్లి ఉమా ఆరోపిస్తున్న ప్రకారంగా ఇటు సందీప్ అనే యువకుడు తన మరదలితో పరిచయం ఏర్పాటు చేసుకొని మరదలితో సన్నిహితంగా మెలుగుతూ ఇటు అమ్మాయిని, తన కూతురైనటువంటి కస్తూరిని దూరం పెట్టాడని చెప్పి అందు కారణంగానే తన కూతురు ఈ రకంగా ఇబ్బంది పడిపోయి, ఈ రకంగా మనస్పర్ధలకు గురైపోయి కొంత తన మనసు గాయపరుచుకొని తను బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది అనేది అటు కస్తూరి తల్లి ఉమా చెప్తోంది. ఈ రకంగా పరస్పరంగా ఫిర్యాదులు అందాయి. తాజాగా మరి ఇప్పుడు సందీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కస్తూరి తల్లి ఫిర్యాదు, ఇటు సందీప్ తల్లిదండ్రుల ఫిర్యాదు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. పరస్పరంగా ఫిర్యాదులు ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి. సో ప్రస్తుతానికి ఇద్దరి మధ్య చాటింగ్ సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి, సో బయటికి విడుదల చేయడం జరిగింది. సో అవి కూడా వైరల్గా మారుతున్నాయి. ఒకసారి ఇద్దరి మధ్య ఆ చాటింగ్ సంభాషణ చూస్తేనే వారిద్దరి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం కొనసాగేది, ఆ తర్వాత ఎటువంటి గొడవలు జరిగాయి, ఇద్దరి మధ్య పరస్పరంగా ఎటువంటి విభేదాలు జరిగాయి అనేది ఆ చాటింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఓవర్ టు యూ. ఖమ్మం నగరం జూబ్లీపురికి చెందినటువంటి బంక కస్తూరి మృతిపై సస్పెన్స్ వీడకముందే ఆమెను ప్రేమించినటువంటి ప్రియుడు సందీప్ కూడా యాసిడ్ తాగి బలవన్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు ప్రస్తుతం నాతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దామని ఒకవైపు కస్తూరి తల్లి చాలా స్పష్టంగా ఆరోపిస్తోంది. కస్తూరి మృతికి సందీపే కారణం, సందీప్ చేసినటువంటి వేధింపులకు తాళలేకే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్నానికి పాల్పడింది. సందీప్ ఎవరో కూడా తమకు ఇప్పటివరకు కూడా తెలియదు, పోలీసులు ఈ విచారణలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తామని చెప్తున్నారని చెప్పి కస్తూరి తల్లి ఉమా కూడా చెప్పడం జరిగింది ఆర్టీవీ తోటి. సో మీరేం చెప్తారు? నిజంగా సందీపే కస్తూరిని వేధించాడు? ఒకవేళ వేధించి ఉంటే తానెందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? ఇలాంటి అనేక అనుమానాలకు తావిస్తుంది. అసలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. దానికి వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ వారి దగ్గర ఉన్న వాట్సాపే ఆధారం. దానికి మేము ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో వాట్సాప్లోనే 100% వాళ్ళ లవ్ ఉందా లేదా, వాళ్ళ అమ్మకు తెలుసా తెలియదా అనే అవాస్తవం అనేది ఆ పోలీసు వారి దర్యాప్తును తేలిపోద్ది. దానికి మేమేమి ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక ఆడకూతురును కొట్టుకున్న తల్లి కాబట్టి ఆమె కూడా భర్త లేడని తెలిసింది. వాళ్ళకి తెలుసు, 100% వాళ్ళ అమ్మకు తెలుసు. అది అబ్బాయికి ఇష్టమే, వాళ్ళు మాట్లాడుకున్నారు. అబ్బాయి కూడా ఇష్టం, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డరు, పెళ్లి చేయడానికి సిద్ధపడ్డరు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అబ్బాయి వాళ్ళు. సమస్య ఇక్కడ వచ్చింది. కస్తూరి తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకున్నప్పుడు, సందీప్ తల్లిదండ్రులు పెళ్లి కొప్పుకున్నప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది? పీటర్ అనే వ్యక్తి దీంట్లో వాళ్ళ బావగారు అవుతారంట అమ్మాయి వాళ్ళకి. ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయి వాణి చేసుకోవద్దు, నన్నే చేసుకోమని చెప్పి ఆ అబ్బాయి ప్రెజర్ చేస్తుంటే, సందీప్ నువ్వు పెళ్ళి నన్ను ఇప్పుడు తొందరగా చేసుకోవా అని చెప్పేసి సందీప్ని ప్రెజర్ చేయడం జరిగింది. సందీప్ ఒక 20 days టైం కావాలి, 20 daysలో నా ఇల్లు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి సందీప్ చెప్పడం జరిగింది. ఈ లోపు వరకు నేను ఆగే పరిస్థితి లేదు, నన్ను మా బావ వేధిస్తాడు అని చెప్పి అమ్మాయి, నువ్వు ఇప్పుడే ఎమర్జెన్సీగా మనం బయటికి వెళ్ళిపోదాం, లేకపోతే కుదరదు, నేను ఇప్పుడు చనిపోతా అని చెప్పి అమ్మాయి బెదిరించడం జరిగింది. అది బెదిరిస్తుందేమోలే, ఎందుకు సరే తర్వాత మాట్లాడదాం అనేసి మనోడు కూడా కొద్దిగా టైం తీసుకుంటూ అమ్మాయి క్షణక్షామతో సూసైడ్ చేసుకుంది. ఇది జరిగిన
కస్తూరి తల్లి ఉమ ఆర్టీవీతో కూడా గత కొద్దిసేపు క్రితం స్పష్టంగా కొన్ని విషయాలను ఆర్టీవీతో పంచుకునే ప్రయత్నం చేసింది. అసలు సందీప్కి కస్తూరికి మధ్య ఎటువంటి వ్యవహారం, ప్రేమ వ్యవహారం ఉందా లేదన్న విషయంపై కూడా తనకు ఎటువంటి సమాచారం లేదు, తనకి ఏ విషయం కూడా తెలియదని ఆర్టీవీతో కస్తూరి తల్లి ఉమ చెప్తోంది. సందీపే తరచూ ఫోన్ చేయడం, వేధించడం చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బలవన్నానికి ముందు కూడా కస్తూరి తన వాట్సాప్ స్టేటస్లో కూడా తను ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఇప్పటికైనా నీ మనసు కరుగుతుందా లేదా అంటూ కూడా సందీప్కి వాట్సాప్ మెసేజ్ చేయడం, టెక్స్ట్ చేయడం ఇలాంటివి జరిగినట్లు కూడా వాళ్ళ దగ్గర కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా ఆర్టీవీతో చూపించారు. సో అసలు ఏం జరిగి ఉంటుంది, సందీప్ తన అంటే యాసిడ్ తాగి బలవన్నానికి పాల్పడే ముందు కుటుంబ సభ్యులతో కానీ మీతో కానీ ఏదైనా విషయాన్ని పంచుకున్నాడా, తను మోసపోయానని చెప్పాడా, లేదంటే కస్తూరి ఏమైనా వేధింపులకు గురి చేసిందని చెప్తున్నాడా, లేదంటే పీటర్ అనే వ్యక్తి తనని ఏమైనా బెదిరింపులకు గురి చేశాడని ఏమైనా విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఎవరు మోసం చేసుకోలేదు, ఇష్టపూర్తిగానే ప్రేమించుకున్నారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయికి ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడానికి కూడా వాళ్ళ అమ్మ కూడా ఎటువంటి అభ్యంతరం లేదని మాకు తెలిసిన వివరాలు మాకు తెలుసు. ఆ వాట్సాప్లో కానీ అన్నింటిలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ పోలీస్ దర్యాప్తు ఆటోమేటిక్గా మీకు తెలిపోతుంది. మీరే అన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా అడిగారంటే మీరు సందీప్ వేధిస్తున్నాడని. సందీప్ వేధిస్తున్నాడా వేధించట్లేదు అనేది ఇప్పుడు అమ్మాయి వాట్సాప్ కాల్ లిస్ట్లోనే మీకు అర్థమైపోతుంది. అమ్మాయిని టైం అడిగిండు సందీప్. వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడంలో వాస్తవం 100% వాస్తవం ఉంది. లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి టైం అడిగిండు. అవతల వాళ్ళ భావ ప్రెజర్ వల్ల అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందే తప్ప దీనికి సందీప్కి ఎటువంటి సంబంధం లేదు. పాల్పడే ముందు కస్తూరి వాట్సాప్ స్టేటస్ అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సూసైడ్ చేసుకుంటున్న సందీప్, నీ మరదలు ఉంది నాతో డబుల్ గేమ్ ప్లే చేయకు ఓకే అంటూ కూడా వాట్సాప్ స్టేటస్ కస్తూరి పెట్టుకోవడం జరిగింది. సో సందీప్ ఏమన్నా ఇబ్బందులకు గురి చేశాడా, కుటుంబ సభ్యులకు కానీ సందీప్ సోదరులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అమ్మాయి చనిపోయే ముందు సందీప్కి పెట్టినది ఇది ఉన్నది. నువ్వు అసలు నన్ను పట్టించుకోవా, మనిషి ఇంట్లో టార్చర్, వాడి టార్చర్ నా వల్ల కావట్లేదు, నువ్వు నన్ను తీసుకెళ్తావా లేదనేసి అమ్మాయి పెట్టింది. మీన్స్ ఎవరై ఉండొచ్చు? పీటర్ అమ్మాయికి ఎన్నిసార్లు కాల్ చేశారు, అమ్మాయి బ్లాక్ లిస్ట్లో పెట్టినా సరే ఎన్నిసార్లు కాల్ చేశారు, అమ్మాయి సందీప్ పంపించింది. లేచిపోదాం మనం రండి అంటే సందీప్ లేదు పెద్దోళ్ళు నొప్పించి చేసుకుందాం అన్న కాడ డిస్కషన్ జరిగింది. సందీప్ అమ్మ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు యాసిడ్ ఏ టైంలో తాగాడు, ఏం యాసిడ్ తాగాడు? అంటే 3 సంవత్సరాల్లో తాగేశాడు. అంటే మేము నిన్న సీఏ గారి దగ్గర పోతే 2 రోజులు తాగరండి బాబు ఇప్పుడు అవసరం అంటే మా అబ్బాయి వెళ్ళిపోరాడు. ఇంటికి వచ్చినాక సీఏ గారి పక్కన ఉండమ్మా మరి ఎందుకైనా ఉంచుకొని మీ చుట్టాల దగ్గర అంటే మా చుట్టాలు అంటే మా అక్క ఇంటికి వాళ్ళ చిన్నపిల్లలు ఉంటే ఆడుకుంటానికి వాళ్ళతో ఉంటే నాకు కొంచెం టైం పాస్ అవుతుంది నాన్న, నా మైండ్ ఫ్రీగా లేదు, నాకు ప్రతి ఒక్కసారి అమ్మాయి గుర్తుకొచ్చేస్తుంది, అవన్నీ జ్ఞాపకాల వల్ల నేను ఇక్కడ ఉండలేను అంటే సరిపోయి అక్కడ ఉండని చెప్పేసాం. సరే వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే మేము ఒక అర్ధగంట తర్వాత యాసిడ్ తాగేసారని మా అల్లుడు ఫోన్ చేసిండు, మా అక్కయ్య కూడా ఫోన్ చేసిండు. ఆడవిడికి మీ ఇంటికి ఆడను మా బాబు మా అక్క ఇంటికి ఆడు ఆడవిడికి వచ్చేసాం. ఈ గత రోజులలో కూడా నా స్టార్టింగ్లో కూడా మా అబ్బాయి ఈ మధ్య కాలం మాకు చెప్పి మారుతుందంటే మేము మా అత్తగారింటి మా భార్య నేను నా కొడుకు పోతుంటే కారేసుకొని అమ్మాయి ఒకటే ఫోన్ చేస్తుంది. అప్పటిదా మా విషయం అనేది తెలియదు నాకు. ఫోన్ చేస్తుంటే ట్రైనింగ్ చేస్తాను మా బాబు, ఏంటి నాన్న ఫోన్ అంతగానే అతను ఎవరు అసలు ట్రైనింగ్ చేస్తావు ఏంటో మనకు పొద్దు పోయింది పోతుంటే నాన్న అసలు ఏం జరుగుతుందని నాకు డౌట్ వచ్చేసింది. ఈ అమ్మాయి మా డాడీ మా మమ్మీ ఉందంటే ఉంటే ఉన్నారు నీకేంటి నాతో మాట్లాడవా ఎందుకు మాట్లాడవు అని అమ్మాయి వేస్తుంది. నాకు నేను పక్కన కూర్చొని వినపడదు మాటలు, ఆయన వాయిస్ సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకుని వినపడకుండా బయటికి ఆయన నీ పక్కన ఉండి అసలు ఏం జరుగుతుందని చెవి దగ్గర పెట్టింటే అమ్మాయి వాయిస్ అమ్మాయి ఎవరు ఏంటంటే అమ్మాయిని ప్రేమించిన ఏంటి వాళ్ళు ఎట్లా అడిగా అంటే ఎస్సీ అమ్మాయిని నీ అమ్మాయిని చేసుకున్నారు మరి నేను పెళ్లి చేద్దాం అనుకుంటా నాన్న అంటే లేదు నాన్న